హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక హెల్దీ స్వీట్ ఐటమ్ క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 kg క్యారెట్ పీల్ ఆఫ్ చేసుకొని సన్నగా తురిమి పెట్టుకున్నాను. బెల్లం 400 grams, 1.5 గ్లాస్ పాలు, 3 ఇలాచి, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, డ్రై ఫ్రూట్స్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లోపల నేను బాదం, జీడిపప్పు, ద్రాక్ష, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేద్దాం. ఈ రెసిపీ మనం అంటే స్వీట్ ఐటమ్ అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా నెయ్యి యూస్ చేస్తేనే మనకి చాలా బాగుంటుంది. కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఆయిలే యూస్ చేయండి చేసేటప్పుడు. ఇన్ కేస్ అంటే స్వీట్లకి వాడాలనుకున్నప్పుడు ఫ్రెష్ ఆయిల్ వాడితే దాని ఫ్లేవర్ అలానే ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. నేను ముందుగా బాదం వేస్తున్నాను. బాదం పప్పు అనేది నేను ఇట్లా హోల్గా తీసుకున్నాను కాబట్టి ముందు వేస్తున్నా. అవి వేగడానికి టైం పడుతుంది కదా. మీరు కావాలంటే సన్నగా గ్రేట్ చేసుకొని అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. ఇది చూసారు కదా, మనకి బాదం పప్పు అనేవి ఒక 2 నిమిషాల్లోనే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. మనకి జీడిపప్పు కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, కిస్మిస్ కానీ చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి నేను ముందు బాదం వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి వేస్తున్నాను. ఇక్కడ నేను క్యాష్యూస్ కొన్ని వేసాను. మిగతా డ్రై ఫ్రూట్స్ మనకి ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ డ్రై ఫ్రూట్స్ నార్మల్గా తీసుకోవాలంటే తీసుకోలేనప్పుడు ఇలా హల్వా స్వీట్ ఐటెంలో ఇట్లా ఎలా అయినా చేసుకొని పాయసంలో కానీ యాడ్ చేసుకుంటే ఈజీగా తినేస్తారు. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చూసారు కదా, మన డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం మంచిగా వేగిపోయాయండి. కలర్ కూడా మంచిగా వచ్చింది. కిస్మిస్ కూడా ఆయిల్ నెయ్యిలో ఫ్రై అయ్యేసరికి మంచిగా అవి ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి కదా. మనం స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిన తర్వాత వాటి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. అవి చూడండి ఎంత మంచిగా కలర్ కూడా చేంజ్ అయినాయి కదా. ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి ఆల్రెడీ వేడిగానే ఉంది కదా, ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది హల్వాకి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి, వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన క్యారెట్ తురుముని వేసుకొని ఒక 3 minutes వేయించుకోవాలి. దానిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు, ప్లస్ అలానే వాటర్ రిలీజ్ అవుతుంది కదా కొంచెం, ఒక 3 minutes ఇట్లా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మనకి క్యారెట్ హల్వానే కాకుండా సొరకాయ హల్వా కానీ, ఈ క్యారెట్ హల్వాలోనే పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారండి, చాలా బాగుంటుంది. సొరకాయ హల్వా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా ఉంటుంది. సమ్మర్లో మనకి ఎక్కువగా దొరుకుతుంటాయి కదా క్యారెట్స్ కానీ సొరకాయలు కానీ, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇలా మంచిగా ఫ్రై అయింది. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా మనకి క్యారెట్ అనేది. ఇప్పుడు ఇందులో మనము వాటర్ పోసుకుందాము. నేను 1/2 గ్లాస్ పోస్తున్నానండి. అండ్ నేను కొంచెం పాలు అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, పాలు ఎక్కువ వాడుతున్నాను. పాలు అనేది 1.5 గ్లాస్ ఉంది.
వాటర్ అనేది హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, కానీ మనకి పాలతోటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి క్యారెట్ తురుము అనేది ఇప్పుడు ఈ పాల లోపల మంచిగా బాగా సాఫ్ట్గా ఉడకాలి. ఇంకొకటండి, నేను ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ వాటర్ కానీ పాలు కానీ ఒకేసారి వేసేసాను కదా, ఈ హల్వా కూడా మొత్తము 40 మినిట్స్లో నేను హై ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. మనకి 40 మినిట్స్లో నీట్గా రెడీ అయిపోతుంది. మనం ప్రెషర్ కుక్కర్ అలా ఇలా ఏం వాడాల్సిన అవసరం లేదు. ఇలా ప్యాన్లో కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఇప్పుడు మనకి పాలు అనేది కొంచెము మరిగిన తర్వాత బెల్లం వేసుకుందాము. ఇదిగో చూస్తున్నారు కదా, పాలు పోసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆ పాలు అనేది మనకి కోవాలాగా ఫామ్ అవుతుందండి. దానికి ఏం అది విరిగిపోయినట్లు అలా ఇలా ఏం ఫీల్ కావద్దు. యాక్చువల్గా క్యారెట్ హల్వాలో కూడా మనము లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కోవా కూడా యాడ్ చేస్తారు, దాని టేస్ట్ పెంచడానికి. ఇప్పుడు ఇందులో మనము సన్నగా చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లం వేస్తున్నాను. మామూలుగా అయితే 1 kgకి హాఫ్ కేజీ సరిపోతుందని నేను 400 గ్రామ్స్ మాత్రమే వేసాను. అంటే స్వీట్ అనేది తెలుస్తుంది, అలా అని ఓవర్గా ఉండదు. నార్మల్గా స్వీట్ అనేది తెలుస్తుంటుంది. ఒకసారి బెల్లాన్ని మంచిగా కలుపుకోవాలి. మనకి ఆ వేడి ఆ పాల లోపల క్యారెట్ లోపల ఆ హీట్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బెల్లంలో నుంచి వచ్చే వాటర్ ప్లస్ ఆ పాలు అవన్నీ కూడా మొత్తం డ్రై అయ్యేదాకా బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇక చూసారు కదా, ఒక 20 మినిట్స్కి ఇలా దగ్గరకు వచ్చింది. ఇంకా డ్రై కావాలి, ఈ వాటర్ కూడా ఉండొద్దండి. మనకి క్యారెట్ అనేది బాగా మంచిగా ఉడికింది. ఆ బెల్లం ద్వారా వచ్చే షైన్ కూడా తెలుస్తుంది కదా. మనకి వాటర్ అనేది అంటే ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది మొత్తం డ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, ఒక 10 మినిట్స్లో ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇంకా లైట్గా తెలుస్తుంది కదా. అది కూడా లేకుండా బాగా డ్రైగా చేసుకున్నామంటే మనం ఒక 2-3 డేస్ బయట, అంటే ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా బయట స్టోర్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఈ కొంచెం తడి కూడా లేకుండా బాగా డ్రైగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకి ఆ బెల్లం వల్ల షైనింగ్ అనేది ఎలా తెలుస్తుంది. మనకి క్యారెట్ అనేది హెల్త్కి చాలా మంచిది కదా, ఇలా బెల్లం కూడా మంచిదే కాబట్టి ఇలా కన్జ్యూమ్ చేసినా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాము. నేను ఈ డ్రై ఫ్రూట్స్లోనే ఇలాచీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను.
బాదం పప్పుని సన్న సన్న ఫ్లేక్స్ లాగా కట్ చేశాను. అవన్నీ కూడా జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ చిన్న ఫ్లేక్స్ లాగా కట్ చేశాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మన హల్వా అనేది రెడీ అయిపోతుంది. మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా కావాలంటే వేడిగా తినచ్చు, లేదా చల్లగా తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టుకున్నా కూడా, బయట పెట్టినా మనకి 4 days వరకు సేమ్ ఫ్రెష్నెస్ అనేది ఉంటుందండి. మనము బెల్లంతో తయారు చేసాం కదా, అసలు వాటర్ అనేది ఏం లేకుండా చాలా డ్రైగా చేసాం కాబట్టి ఎక్కడ స్టోర్ చేసినా ఈజీగా తినచ్చు. అంతే అండి, మన క్యారెట్ హల్వా రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. హెల్దీ క్యారెట్ హల్వా విత్ డ్రై ఫ్రూట్స్.